మగువై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు పెరిగితే అది డయాబెటీస్ కావచ్చు, లేకపోతే బీపీ పెరగడం కావచ్చు, అలాంటి పరిణామాలు వస్తాయి. కానీ 5 to 11 kgs వాళ్ళు పెరుగుతారనమాట. సో ఆ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేసేది బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం ద్వారా. అండ్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా. సరిగ్గా ఎవరైతే బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేస్తారో, ఇద్దరు బేబీస్ ఉన్నారు, సరిగ్గా వాళ్ళకి ఒక 1.5 years ఇచ్చేసారు అంటే వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి తప్పించుకునే వాళ్ళు ఉంటారు. ప్రివెన్షన్ అయితే వాళ్ళకి 90% వాళ్ళలో రాదు అని చెప్పుకోవచ్చు. ఎవరిలో అయితే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వరో వాళ్ళకి కంపల్సరీగా ఒక 20 to 30% రిస్క్ ఉంటుంది. వాళ్ళకి ఫ్యూచర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ లో మారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫుడ్స్ టు బి అవాయిడెడ్. ఏ ఫుడ్ తీసుకోకూడదు పాలు తాగిస్తున్నప్పుడు, అండ్ ఏ ఫుడ్ తీసుకోవచ్చు అనేది ఈ చార్ట్ లో ఉందండి. యాపిల్, కస్టర్డ్ యాపిల్, పపాయ, అవకాడో, బీట్రూట్, పియర్స్. ఈ జర్నీ మీరు ఎలా ఎంజాయ్ చేయాలి, ఫలితం మంచిగా రావాలి, డిప్రెషన్ కి వెళ్ళకుండా ఉండాలి, మీ ఫిజికల్ హెల్త్ చూసుకోవాలి, మెంటల్ ఎన్హాన్స్మెంట్ ఉండాలి. యూ బికమ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవ్వకముందు కూడా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పటి నుంచి సెల్ఫ్ కేర్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్. సో వెన్ యూ వాంట్, మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు, లేకపోతే ప్రెగ్నెంట్ అయిపోయారు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఆర్ హ్యాపీ హోల్. సో 5 steps షుడ్ బి ఫాలోడ్ త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ. 1, మెంటల్ పీస్. ఆ మెంటల్ పీస్ ఎలా ఉంటుంది అంటే మెడిటేషన్, గుడ్ మ్యూజిక్, గుడ్ టాక్స్, మంచి సంగీతం, మంచి మాటలు, మనము ఇంట్లో చేసే మాటలు కాకుండా మంచి గుడ్ బుక్స్, రీడ్ గుడ్ బుక్స్. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ మెంటల్ పీస్, మెంటల్ ఎన్హాన్స్మెంట్, మెంటల్ ఎలాబరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మీరు ఎంత మంచిగా ఆలోచించుకుంటారు, వింటారు, చూస్తారు, మీ బేబీ మీద డైరెక్ట్ ప్రభావం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ బికమ్స్ ఈజీ, హ్యాపీ ఫస్ట్. సెకండ్ ఇస్ మసాజెస్, ప్రీనేటల్ మసాజెస్ అంటాం మేము, వెరీ ఇంపార్టెంట్. మన బాడీ ఏమవుతుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాట్స్ ఆఫ్ హార్మోన్స్, చాలా హార్మోన్స్. బాడీ ఒక లైఫ్ ని లోపల ప్రిపేర్ చేస్తుంది, మీ బాడీ రెడీ అవుతుంది అంటే లాట్ మెనీ అనేది తక్కువగా చూస్తారు. అండ్ పళ్ళు వచ్చిపోవడాలు ఇవన్నీ కూడా తక్కువ, పళ్ళు కరెక్ట్ టైంకి రావడం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ పాలు ఇప్పుడే కదా అనుకుంటారు. లాంగ్ టర్మ్ లో కూడా డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇన్హెరిటెన్స్ ఉన్నా కానీ సమ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఈ ఫేస్ చూసావా ఎలా ఉందో అని ఒక్క మాట అనమాట. దాంట్లో ఈ అమ్మాయి ఏంటంటే, సో నేను నా స్వతహాగా నేను దీనివల్లే కదా, ఈ ఓపెన్ కోర్స్ ఉండడం వల్లనే కదా నేను అవాయిడ్ చేసావు, నీ ట్రీట్మెంట్ చేయించుకొని నేను చూపిస్తాను అని చెప్పి నిజంగా తన దగ్గర జాయిన్ అయిందండి. సో షీ ఈస్ వెరీ హ్యాపీ. సో మీకేంటంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మహిళలు కూడాను ఒక్కొక్క స్టేజ్ లో, ఒక్కొక్క ప్లేసెస్ లో ఒక్కొక్క విధంగా ఫేస్ చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక క్లయింట్స్ వచ్చారు నా దగ్గరికి. సో కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఎవరికైతే పీరియడ్స్ రాకుండా ఉంటాయో, ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ గా ఉంది, వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం మీసాలుగా అన్వాంటెడ్ కొంచెం ఇలా చేయండి. ఓకే, సో ఇలా చేస్తే కొంచెం అనేసి ఒక సౌండ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా కొంచెం టచ్ అయింది అనేది. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. కొంచెం అయిన తర్వాత బర్ఫిస్తే పాటించాలి. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీరు ఎదురైతే పడుకోబెడతారో అస్సలు ఒంటరిగా వదలకూడదు. ఎందుకంటే అప్పుడప్పుడు మిల్క్ ఏదైతే ఉందో పొట్టలో నుంచి ఇప్పుడు మేము చుక్కులోకి వచ్చింది బేబీ, సడన్ గా ప్రాబ్లం అయింది. ఓకే, కొన్ని కేసెస్ మనసుని తడిమిన తడిపిన క్షణము కదా.